సో ఈ జెనెటిక్ టెస్టింగ్ అనే దాంట్లో ఏం చేస్తామంటే మీకు జీన్స్ అనేవి ఏంటంటే ఒక ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్ లాంటివి. అంటే ఒక ప్రోటీన్ ఎట్లా ప్రొడ్యూస్ అవ్వాలి, అది ఎట్లా పనిచేయాలి, ఆ ప్రోటీన్స్ ఏంటి. కొన్ని ప్రోటీన్స్ ఏంటంటే క్యాన్సర్ని ఆపుతాయి, కొన్ని క్యాన్సర్ని ప్రమోట్ చేస్తాయి. సో ఈ ప్రోటీన్స్ని దీంట్లో జన్యుపరంగా ఏమైనా ఇన్స్ట్రక్షన్స్లో ఏమైనా అబ్నార్మాలిటీ ఉందనుకోండి, ఆ ప్రోటీన్ మ్యానుఫ్యాక్చర్ అనేది డిఫెక్ట్ అవుతుంది. ఆ డిఫెక్ట్ అవడం వల్ల కొన్నిసార్లు ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అని ఉంటాయి, అవి డిఫెక్ట్ అయినాయి అనుకోండి, మీకు ఆటోమేటిక్గా క్యాన్సర్ని పెరుగుదలని ఆపదు. బాడీ న్యాచురల్గా ఫైట్ చేస్తుంది. అలా ఫైట్ చేయబట్టే మనకు చాలా మటుకు క్యాన్సర్స్ రావు. మనం బయట నుంచి ఇచ్చే మందులో, బయట నుంచి చేసే పనులు కాదు, న్యాచురల్గా మీ బాడీలోనే ప్రొటెక్షన్ ఉంటుంది అగెయిన్స్ట్. సో వీటికి జన్యుపరంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తప్పయి ఏమన్నా మ్యూటేషన్స్ అయినాయి అనుకోండి, క్యాన్సర్ కింద మారే అవకాశం ఉంటుంది. ఇది జన్యుపరంగా మీకు ఇన్హెరిట్ అయిందా లేదా అనేది చూడడం జెనెటిక్ టెస్టింగ్. ఇది ఎందుకు చేయించుకోవాలి అనే డౌట్ రావచ్చు. సో ఎందుకు చేయించుకోవాలి అంటే కొన్ని క్యాన్సర్ కొన్ని మ్యూటేషన్స్ ఉంటాయి. బ్రాకా మ్యూటేషన్స్ అనుకోండి, BRCA1 కానీ BRCA2 కానీ, ఇంకొన్ని మ్యూటేషన్స్ ఉంటాయి. CDH ఫ్యాప్ మ్యూటేషన్స్ అంటారు, ఫెమిలియల్ ఎడినోమాటోసిస్ పాలిపోసిస్, ఆర్ కొన్నిసార్లు మెడులరీ కార్సినోమాకి కొన్ని మ్యూటేషన్స్ ఉంటాయి. ఇలాంటి మ్యూటేషన్స్ మీలో ఉన్నాయి అని ఐడెంటిఫై చేస్తే రిస్క్ రెడ్యూసింగ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అంటే కొంతమందికి ఈ BRCA టెస్ట్ పాజిటివ్ ఉందనుకోండి, లైక్ ఆంజెలినా జోలీలో చూస్తే BRCA పాజిటివ్ ఉందని చెప్పి 2 సైడ్లో రొమ్ము తీయించేసుకున్నారు. ఇది ప్రొఫైలాక్టిక్ రిస్క్ రెడ్యూసింగ్ మాస్టెక్టమీస్ అంటారు. లేదు నేను ఫెమిలియల్ ఎడినోమాటస్ పాలిపోసిస్ అన్నాను కదా, వాళ్ళకి కోలన్ మొత్తం తీసేస్తారు ఒక ఏజ్ వచ్చిన తర్వాత. కొలనోస్కోపీ అనేది మిగతా పేషెంట్స్కి 50 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేస్తే వీళ్ళకి 15 సంవత్సరాల నుంచే స్టార్ట్ చేసేస్తాం. సో ఇలా హై సర్వైవలెన్స్ అంటే మీకు ఎక్కువగా టెస్ట్ చేయాలా మిమ్మల్ని, లేదు మీకు ఏమైనా రిస్క్ రెడ్యూసింగ్ ఆప్షన్స్ ఉన్నాయా అనేది డిటర్మిన్ చేయడానికి ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది పనికొస్తుంది. సో ఇది ఎవరు చేయించుకోవచ్చు అనేది నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది. ఎవరు చేయించుకోవచ్చు అంటే జనరల్గా డాక్టర్స్ ఎవరికి రికమెండ్ చేస్తారు, ఒకవేళ మీరే క్యాన్సర్ బాధితులు అయ్యి ఉన్నారనుకోండి, 50 సంవత్సరాలు కూడా రాలేదు మీకు, 30 సంవత్సరాలే, ఆర్ కొన్ని ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అని ఉంటాయి. ఓవేరియన్ క్యాన్సర్స్లో అయితే ఏ ఏజ్లో అయినా. సో క్యాన్సర్ బాధితుల మీద టెస్ట్ చేయడానికి కొన్ని క్రైటీరియా ఉంటాయి. అలా క్యాన్సర్ బాధితులు కాదు, మీరు క్యాన్సర్ బాధితుల ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి, మీ క్యాన్సర్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళల్లో ఏదైనా మ్యూటేషన్ ఆల్రెడీ ఉంది అనుకోండి, అప్పుడు మీకు కూడా టెస్ట్ చేస్తాం. లేదు కొన్నిసార్లు చాలామందికి 2-3కి, లైక్ మీ అక్కకి కానీ చెల్లికి కానీ, ఫ్యామిలీలో పెద్ద అమ్మమ్మకి కానీ తాతయ్యకి కానీ చాలామందికి క్యాన్సర్స్ ఉంటాయి, ఒకే రకమైన క్యాన్సర్స్ ఉంటాయి. ఇలా ఉన్న వాళ్ళకు కూడా ఫ్యామిలియల్గా వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళల్లో కూడా జన్యుపరంగా టెస్ట్ చేస్తాం.